అనేక తప్పు జరిగిన తర్వాత దేవుడు మరి ఆదాముని హవ్వమ్మల్ని మరి పిలిచి అడిగినప్పుడు వారు ఇచ్చిన సమాధానం తర్వాత సువార్త వాళ్ళకి అందించి మరి ముఖ్యంగా వనము నుండి బయటికి దేవుడు పంపించినట్టుగా మనము చూస్తూ ఉంటాము. వనం అనగానే మర్చిపోకండి దేవుని సన్నిధి. ఏదేను మనం అంటే దేవుడు తన సన్నిధి నిలిపిన ప్రదేశము, అది మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. సో ఇప్పుడు హవ్వమ్మ గారితో దేవుడు మాట్లాడుతూ సువార్తను అక్కడే ప్రకటించాడు. సువార్తకు పునాది ఏదైనా వనంలో చెప్పబడిన సంగతి 3వ అధ్యాయము 15వ వచనము మీరు చాలాసార్లు చదివే ఉంటారు. అక్కడ మనం ప్రారంభించుకొని ముందుకు వెళ్దాము. 3వ అధ్యాయము ఆదికాండము 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిని మీద కొట్టుదు అని చెప్పాను. మళ్ళా నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగేస్తుంది. అంటే 2 సంతానాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఏ సంతానాలు? స్త్రీ సంతానము, ఇంకొకటి దుష్టుని లేకపోతే అపవాది సంతానము. గర్భాలెన్ని? గర్భం ఒకటే. ఒకే గర్భము నుండి 2 సంతానాలు రాబోతున్నాయి. గర్భం ఎవరిది? హవ్వమ్మది. హవ్వమ్మ గర్భంలో నుండి 2 సంతానాలు రాబోతున్నది. ఒకటి అపవాది సంతానము, రెండవది స్త్రీ సంతానము కదా. స్త్రీ సంతానము, ఒకటి అపవాది సంతానము, మరొకటి స్త్రీ సంతానము. ఒకే గర్భము నుండి 2 సంతానాలు బయటకు రాబోతున్నాయి. మైండ్లో పెట్టుకోండి. అది నిన్ను తల మీద కొట్టును. అది అన్న చోట ఫుట్ నోట్లో కింద మనకి క్లియర్గా కనబడుతుంది ఆయన అనేనా. మీరు బైబిల్లో ఫుట్ నోట్ అక్కడ 1 నంబర్ వేసి కింద రాసి ఉంటున్నారు కదా. అది అనగా ఆయన. ఆయన ఎవరు? ఏ సంతానంలో వస్తాడు ఆయన? అపవాది సంతానంలో వస్తాడా? స్త్రీ సంతానంలో వస్తాడా? స్త్రీ సంతానంలో ఆయన అనే ఒక వ్యక్తి వస్తాడనమాట. ఆయన ఎవరు? ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వచ్చి ఎవరు తల మీద కొడతాడు? అపవాది తల మీద కొడతాడు అనమాట. కొట్టాడా? కొట్టబోతున్నాడా? ఎక్కడ కొట్టాడు? సిలువ మీద అపవాది తలని కొట్టిన మహనీయుడే మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు. ఈ 2 సంతానాలు ఒకే గర్భంలో నుండి రాబోతున్నాయి. మరొక ఎగ్జాంపుల్ ఎక్కడైనా మీకు కనబడుతుందా? 2 సంతానాలు ఒకే గర్భంలో నుండి వచ్చిన సన్నివేశం. ఎవరి గర్భంలో నుండి? వెరీ గుడ్. ఎవరు? రెబెకా గర్భంలో నుండి ఎన్ని జనపదములు? 2. గర్భంలో శిశువులు ఇంకా లోపల ఉండగానే పెనుగులాడుతున్నారంట. రెబెకా గారి గర్భంలో పెనుగులాడుతూ ఆందోళన చెందిన తల్లికి దేవుడు చెబుతున్నాడు, కంగారు పడకమ్మా, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి. ఒకటి మరొక జనపదము కంటే బలమైనదిగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు. పెద్దవాడు ఎవరు? ఏసావు. చిన్నవాడు యాకోబు. ఏసావు యాకోబుకి దాసుడైపోతాడని పుట్టక ముందే దేవుడు తల్లితో చెప్తున్నాడు. అంటే 2 జనాలు వస్తాయి.
ఒకడు దేవునికి ప్రియుడు, అందుకే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎప్పుడు పుట్టక ముందే చెబుతున్నాడు దేవుడు. అది దేవునికి గొప్పతనం. అది వాళ్ళు ఇంకా పుట్టలేదు, ఏ క్రియ కూడా చేయలేదు, ఏ పని చేయలేదు. వాళ్ళ దేహాలతో రెబకా గారి గర్భం నుండి బయటకు వచ్చి ఏ క్రియ చేయకముందే దేవుడు నేను చిన్నవాడిని ప్రేమిస్తున్నాను, పెద్దవాడిని ద్వేషిస్తున్నాను. ఈ వచనాలు చదివినప్పుడు మీకు దేవుడు పక్షపాత, అదేంటి పుట్టక ముందే చెప్పేస్తున్నాడు, చిన్నోడిని నాకు ఇష్టం, పెద్దోడు నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాడు. అంటే ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది మనకి. క్రియ జరగకముందే ఎన్నిక ఎలా జరుగుతుంది? ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది? ఇది మంచోడురా అని ఎప్పుడు చెప్తాం మనము? క్రియను బట్టి, వాడు శరీరముతో జరిగించిన క్రియను బట్టి వీడు మంచి వ్యక్తి, ఇతడు చెడ్డ వ్యక్తి అని చెప్తాం. కానీ ఏ క్రియ కూడా చేయకముందే దేవుడు అంటున్నాడు, యాకోబు అంటే నాకు ఇష్టం, ఏశావు అంటే నాకు ద్వేషం. అది దేవునికి మనకున్న వ్యత్యాసం. సో రెండు జనాంగాలు ఒకే గర్భం నుండి వస్తున్నాయి. గర్భం ఒక్కటే, హవ్వమ్మ గారి గర్భం. ఒకే గర్భం నుండి రెండు జనపదాలు వస్తున్నాయి. ఒకటి అపవాది సంతానము, మరొకటి స్త్రీ సంతానము. ఆ స్త్రీ సంతానంలోనే ఆయన అనే వ్యక్తి వచ్చి నిన్ను తల మీద పడతాడు, నీవు దాని మడిమను కొట్టెదవు. ఇది సువార్త ఏదైనా మనములో ముందుగానే ప్రకటింపబడింది. దేవుడు సువార్తను ప్రకటించి వారిని ఏదైనా మనం నుండి బయటికి పంపించేశాడు. వెంటనే రెండు జనపదాలు వచ్చినాయి హవ్వమ్మ గారి గర్భంలో నుండి. ఎవరు అనేది 4వ అధ్యాయంలోకి వెళ్దాం. అదే ఆదికాండంలో మీరు చదువుతూ వెళ్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని. మొట్టమొదటి సంతానము కయీను అనే కుమారుడు కంది. యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనిను. రెండు సంతానాలు వచ్చినాయి. వెరీ గుడ్. దేవుని మాట చూడండి ఎంత విలువైందో. హేబేలు గొర్రెల కాపరి, కయ్యను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్ట. ఒకరు ఇష్టం, ఒకరు ఇష్టం కాదు. దేవుడికి ఒకరినే ఇష్టపడ్డాడు. ఎవరిని? హేబేలుని. చూసారా, ఒకరిని ఇష్టపడలేదు. ఎందును బట్టి ఇష్టపడలేదు దేవుడు ఇక్కడ? ఎందును బట్టి? హేబేలుని ఇష్టపడ్డాడు, కయ్యనుని ఇష్టపడలేదు. హేబేలు అపవాది సంబంధి. కయీను అని ఏమన్నా మనకు తెలుస్తుందా అపవాది సంబంధి అని? అక్కడ ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో హేబేలు మంచోడు, కయీను చెడ్డోడు అనే భావన కలగటానికి వాక్యం ఏమన్నా సహకరిస్తుంది అక్కడ? Can you make a judgment basing on what you have read? No. వాళ్ళ క్రియలేంటి? ఒకడు మందను మేపుతున్నాడు, మరొకడు పంటను పండిస్తున్నాడు. పంటలో కొంత పనులు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చాడు, మరొకడు మందలోని తొలిచూలు పిల్లల్ని కొవ్విన వాటిని తీసుకొచ్చి దేవుడికి. ఇద్దరు ఇచ్చారు అర్పణలో. దాంట్లో తప్పేంటి? నువ్వు రైతు అనుకో, పంటలో పనం తీసుకొచ్చి ఇస్తావు. గొర్రెల కాపురం అనుకో, ఆ మందలో ఒక పిల్లని తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేసాడు. తప్పేంటి అన్నాను? తప్పే ఏం కనబట్టలేదు అక్కడ. దేవుడు ఎందుకు ఇక్కడ ఎందుకు దేవుడు ఒకరిని ఎందుకు ఇష్టపడ్డాడు? ఒకరి అర్పణను స్వీకరించాడు, మరొకరి అర్పణను తిరస్కరించాడు. హి రిజెక్టెడ్. వై? హృదయంని బట్టి. ఓకే, మరి హృదయం అంటే మనకు అర్థం కాదు. ఇప్పుడు హృదయాలోచన చెడ్డదంటారా? అక్కడ చెడ్డ హృదయ ఆలోచన అన్నట్టుగా మనకి ఏమన్నా భరోసా ఇచ్చే వాక్యం ఏమన్నా ఉందా? ఎలా మనం జడ్జి చేయగలము? ఒకటైతే ష్యూర్, క్రియని బట్టి
ఆయన ఒకరి అర్పణను స్వీకరించాడు, మరొకరి అర్పణను తిరస్కరించాడు. క్రియ ఉందా లేదా ముందు? క్రియ. ఎందుకంటే అర్పణ అనేది క్రియ, మర్చిపోకండి. అర్పణ అనేది ఏంటి? క్రియ, దేహముతో మనం జరిగించే క్రియ. ఆ క్రియను బేస్ చేసుకుని ఆయనకి ఇష్టం అవ్వలేదు ఒకరి అర్పణ అయితే ఇష్టమైంది. ఇది బాగానే ఉంది. మరి రెబెకా గారి గర్భంలో అలా ఏ క్రియ చేయకుండా ముందుగానే పెద్దోడు చిన్నోడికి దాసుడైపోతాడు. నాకు చిన్నోడే ఇష్టం, చిన్నోడే ముద్దు, పెద్దోడు వద్దు అన్నాడు దేవుడు. అక్కడ క్రియ ఏమీ లేదు. వాళ్ళు బయటికి రాలేదు, ఇంకా గర్భంలోనే ఉన్నారు ఇద్దరు కూడా కవలలో. సరే, డిసిజన్ ఎలాగుందో మరి ఇక్కడ కూడా దేవుడు డిసిజన్ తీసుకుని ఒకరి అర్పణను తిరస్కరించాడు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే కయ్యను ఏం చేశాడో చూద్దాం. అక్కడ ఎక్కడగా మనము యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. వెరీ గుడ్. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో అంటున్నాడు. ముఖం చిన్నపుచ్చుకున్నాడు, ఎందుకంటే ఆఫరింగ్ రిజెక్ట్ అయింది, అర్పణ తిరస్కరించాడు దేవుడు, నచ్చలేదు కయ్యనికి. వెంటనే ముఖం చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో, నీకు కోపం ఎలా? ముఖము చిన్నబిచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? ఇక్కడ కొంచెం క్లూ దొరుకుతుంది. అంటే కయ్యను సత్క్రియ చెయ్యలేదు, అవును కదా? మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? మంచి పని చేసినోడు తలని ఏం చేస్తాడు? ఇలా ఎత్తుకుని గర్వంగా ఉంటాడు, అతిశయంతో ఉంటాడు. సత్క్రియ చేసినాడు ఎప్పుడు కూడా. చెడ్డ పని చేసినాడు ఏం చేస్తాడు? సిగ్గుతో తల దించుకుంటాడు. అంటే దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, నీవు గనక సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల పాపము. చూడండి అక్కడ ఏమనుంది? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి యుండును. వెరీ గుడ్. ఇది కీలకమైన వచనం. అంటే కయ్యను సత్క్రియ అంటే మంచి పని. మన భాషలో ఏంటది? మంచి పని. సత్క్రియ అంటే సత్య సంబంధమైన క్రియ, వాక్య సంబంధమైన క్రియ. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని ఆజ్ఞను బట్టి వచ్చిన క్రియ. అది బాగుండాలి, అలా విడగొట్టుకోవాలి మనం. అంటే కయ్యను సత్క్రియ చెయ్యలేదు, దేవుని ఆజ్ఞను మీరాడు, దేవుని మాట చెప్పున అర్పణ లేదు. అంటే దేవుడు చెప్పే ఉంటాడు, దేవునికి ఇష్టమైన అర్పణ కయ్యను అర్పింపలేదు. అందుకే అంటున్నాడు, నీవు ముఖము చిన్నపుచ్చుకున్నావేమి? సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి యుండును. వాకిట అనగానేమి? అదేనా వాకిట? గుమ్మం బయట, గుమ్మం లోపల వాకిట. వెరీ గుడ్. వాకిట అంటే ఇంటి వాకిట అంటే గుమ్మం బయట కదా. వాకిట పాపము పొంచి యుండును. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఏ వాకిట దగ్గర పాపం ఉందా అన్నాడు? ఏ వాకిట అది? కయ్యని ఇల్లు దగ్గర. కయ్యని ఇంటి బయట పాపం ఎదురు చూస్తూ ఉందా? మరి ఎక్కడ? కయ్యను హృదయం. వెరీ గుడ్. సిస్టర్ గారు బాగా చెప్పారు. కయ్యను హృదయము. హృదయం ఎక్కడ ఉంటుంది? శరీరంలో ఎక్కడైనా ఉంటుంది. అంటే ఈ లొకేషన్ అని హృదయానికి ఏమైనా చెప్పగలమా మనము? కంటికి కనిపించే అవయవమా, కనబడని అవయవమా? హృదయం అనేది కంటికి కనబడదు. హృదయం అంటే గుండె కలుసుమా? గుండె అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, చెస్ట్లో, హార్ట్. కానీ హృదయం అనేది ఇది కాదు. హృదయం అనేది ఎక్కడ ఉంటుంది? హృదయము ఎక్కడ ఉంటుందని చెప్పగలమా? లేదు. మొత్తం మీద అది మన ఆంతర్యంలో ఉంటుంది. అంటే అదృశ్య రూపం మనది, బాహ్య రూపానికి చెందింది కాదు హృదయం అనేది.
ఆంతర్యంలో ఉండేది, మన ఉనికిలో అది ఒక భాగము హృదయం అనేది. తలంపులకు కేంద్ర స్థానం ఏది? హృదయం. తలంపులు ఎక్కడ పుడతాయి? అందుకే హృదయాలోచన, మనిషి హృదయాలోచన వాళ్ళ బాల్యము నుండి. హృదయం అంటే లోపల నుంచి వచ్చే ఆలోచనలు బాల్యము నుండి చెడ్డది. అందుకే పాపం ఎక్కడుంది అన్నాడు? లోపల బయట. వాకిట వాకిట. ఏ వాకిట? హృదయము అనే తలుపు వద్ద నేను తట్టుచున్నాను, ఎవరైతే తెలుస్తారో నేను లోపలికి వస్తాను అని దేవుడు అన్నాడు. హృదయం అంటే ఎక్కడో బయట కాదు, ఆంతర్యంలో. పాపము నీ వాకిట్లో ఉండరా నాయన. అందుకే నీలో నుండి సత్క్రియ బయటికి రాలేదు, దుష్క్రియ బయటకు వచ్చింది. అందుకే నీ అర్పణ నాకు నచ్చలేదు. నేను తిరస్కరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీ హృదయం బాగోలేదు. ఎందుకంటే నీవు నిజంగా హృదయం మంచిగా ఉంటుంటే నీవు సత్క్రియ చేసేవాడివి, తలనెత్తుకునేవాడివి. కానీ నువ్వు సత్క్రియ చేయలేదు. ఎందుకంటే పాపము నీ వాకిట పొంచి నిండును. రిజల్ట్ చూడండి ఎలా ఉందో. ఎక్కడ మళ్ళా చదువుతున్నాను, ఇక్కడ కయ్యను ఎక్కడ చదువుకున్నాను? నీవు సత్క్రియ చేయని ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేవు. నీ ఎడల దానికి వాంఛ కలుగును అంటే ఏంటి? వాంఛ అంటే ఏంటి చెప్పండి? వాంఛ కోరిక. కోరిక. ఇంకొక పదం, ఇంగ్లీష్ పదం డిజైర్. డిజైర్. ఇంగ్లీష్లో దాన్ని డిజైర్ అంటే యూ హ్యావ్ ఎ గ్రేట్ డిజైర్ టు సిన్. డిజైర్ అనేది లోపల. డిజైర్ వాంఛ. వాంఛకి క్రియకి సంబంధం ఏంటి చెప్పండి నాకు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది బైబిల్ స్టడీ. నేను ఏదో ప్రసంగం చేయడానికి రాలేదు ఇక్కడ. వాంఛకి క్రియకి సంబంధం ఏంటి? కమాన్, మీరే చెప్పాలి నాకు. అసలు వాంఛ, వాంఛ, డిజైర్, క్రియ. కయ్యను క్రియ బాగోలేదు, చెడ్డది. ఇప్పుడు ఎందుకు చెడ్డ క్రియ బయటకు వచ్చింది? హేబేలు నుండి మంచి క్రియ ఎందుకు బయటకు వచ్చింది అంటే కంపల్సరీగా హృదయం దగ్గర నుంచి వచ్చింది అది. జాగ్రత్త, చాలా కీలకమైన ప్రశ్న ఇది. వాంఛకి క్రియకి సంబంధం ఏంటి? అదే మన లెసన్ వేళ. వాంఛ స్పెల్లింగ్ తక్కువ చెప్పండి. వాంఛ, వాంఛ అంటే డిజైర్. ఇంగ్లీష్లో దాన్ని డిజైర్, డిజైర్ అన్న. దానికి క్రియకి ఏంటి సంబంధం? దీనికి ఏంటి సంబంధం? మీరు అసలు క్రియ ఎలా చేస్తున్నారు? మిమ్మల్ని మీరు అడగండి, ప్రశ్నించమని సరిపోతుంది. ఆలోచన తర్వాత క్రియ. అంటే క్రియ ఎలా వస్తుంది బయటికి? అసలు దేహాన్ని, ఆత్మను బయటికి తీసే దేహం ఏమి క్రియ చేయలేదు. ఎందుకంటే క్రియ చేయించేది ఏంటి? ఆత్మ. ఆత్మ అనేది శక్తి, మర్చిపోకండి. ఆత్మ అనేది ఎనర్జీ. ఎనర్జీ డ్రైవ్స్ అవర్ బాడీ. మన దేహముతో క్రియ. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఎవరన్నారు? యేసుక్రీస్తు వారు తన నోటితో పలికిన మాట ఏంటది? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే శరీరము వట్టిగా ఏ పని చేయలేదు, ఆత్మ ద్వారా క్రియ జరుగుతుంది. ఆత్మ అనేది ఎనర్జీ. ఎనర్జీ లేకుండా బాడీ క్రియ చేయదు. ఇప్పుడు నువ్వు క్రియ చేయాలంటే ఎక్కడ ప్రారంభమవుతుంది? హృదయంలో ఆలోచన. క్రియకు ముందు ఏంటి చెప్పండి? ఆలోచన. ఇక్కడ రాస్తున్నాను క్రియ. క్రియ అంటే డీడ్. ఓకే, క్రియకు ముందేమొస్తుంది? ముందు ప్రిసీడింగ్ క్రియ. క్రియకు దేన్ని బట్టి నీ శరీరము
క్రియకి ముందుకెళ్తుంది, స్టార్ట్ చేయాలి. కోరిక. ఆలోచన, కోరిక. నేనంటాను నిర్ణయం. అదే ఆలోచన తర్వాత అది అదే నేను సీక్వెన్స్ అడిగాను. అంటే వరుస పట్టీలో క్రియకు ముందేంటి, నీ నిర్ణయం లేకుండా నీ బాడీ క్రియ చేయదు. దొంగతనం చేద్దామా వద్దా, చేద్దామా వద్దా, అబద్ధం ఆడదామా వద్దా, అబద్ధం ఎంతో సతమతం అవుతావు, చివరికి డిసిజన్ తీసుకుంటావు. ఏమని, అబద్ధం ఆడేద్దాము. డిసిజన్ తర్వాతే క్రియ. నోరుతో అబద్ధం ఆడతాము, అది క్రియ బయటకు వచ్చేస్తుంది. ఫలం అంటారు దాన్ని, క్రియా ఫలము బయటకు వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చెప్పుదరే కానీ క్రియలు, అంటే క్రియలు ఉండవు. వీళ్ళు మూడుదే చెప్తారు ప్రసంగం, మూడుదే ఎవడైనా చెప్పేస్తారు. భాష అన్ని పట్టుంటే బ్రహ్మాండంగా ప్రసంగం చేయొచ్చు, కానీ క్రియలు కనపడదు. అందుకే చెట్టు మంచిదైతే ఫలాలు కూడా మంచి వస్తాయి. అందుకే ఫలాలను బట్టి చెట్టు మంచిదో చెడ్డదో మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రతి బోధకుడు సద్బోధకుడు అంటే కరెక్ట్ కాదు. క్రియను బట్టి వాడు నిజమైన దైవ జనుడా, నాలుగు జనుడా అని మీరు తెలుసుకోవాలి జాగ్రత్తగా. అందుకే జాగ్రత్త, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకొనిడి. ఎవరు పడితే ఏది చెప్పేసి అది నమ్మేసి గుడ్డిగా వెళ్ళిపోతే గుంటలోకి వెళ్ళిపోతామంటే. గుడ్డివానికి త్రోవ చూపుని ఎడల ఇద్దరు కూడా గుంటంటే పాతాళం, మట్టి గుండ కాదు, నిత్య నరక శిక్ష అంటారు. అందుకే క్రియకు ముందు ఏంటి, నిర్ణయం. నిర్ణయకు ముందు ఆలోచన. తమ్ముడు చెప్పాడు, ఆలోచన, థాట్ కదా, ఆలోచన. ఈ ఆలోచనకి నిర్ణయానికి మధ్య ఏదో ఉంది. దేన్ని బట్టి నీ నిర్ణయం బేస్ అయి ఉంటుంది. ఒకడు నువ్వు 10 సంవత్సరాల నుంచి కష్టపడి బ్యాంకులో డబ్బు దాచుకున్నావు, చాలా డబ్బు దాచుకున్నావు. ఇది నీ కష్టార్జితము, చెమట పట్టి నువ్వు ఎన్నో రోజులు సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్న ధనము. బ్యాంకుకి వెళ్ళావు, ధనము తీసుకున్నావు, బ్యాంకులో పెట్టుకున్నావు, బయటకు వచ్చావు, ఎవడో దొంగోడు చూశాడు నిన్ను, వెంటనే వాడు కత్తి తీసుకొచ్చాడు, నీతో పాటు వెనక నుండి వచ్చి కత్తి మెడ దగ్గర పెట్టి, నీ ప్రాణమా ధనమా అని అడిగితే ఏం చేస్తావు? అది నీ జీవిత కాలం సంపాదించిన డబ్బును వదులుకుంటావా, ప్రాణాన్ని వదులుకుంటావా? అంటే ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏ డిసిజన్ తీసుకుంటావు చెప్పు. సర్లే, డబ్బును వదిలేసుకుందాం, ప్రాణాన్ని కాపాడుకుందాం. అయ్యో, ఇది నా జీవితకాలం అంతా శ్రమపడి నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు నేను సంపాదించుకున్న ధనము ఎలా వదులుకోను అనే ఆలోచన వస్తుందా నీకు? ఏమైతే అవుతుందిలే, డబ్బే కావాలి అంటాడు. ఏం చేస్తాడు? కత్తితో పొడిచేస్తాను అంటాడు. పొడిచేస్తే ఏమవుతుంది? ప్రాణమే పోతుంది. మీ డిసిజన్ దేని మీద ఆధారపడి ఉంటుంది? అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం డిసిజన్ తీసుకుంటావు నువ్వు? కత్తి పెట్టి డబ్బా ప్రాణమా, ధనమా ప్రాణమా అని అడుగుతున్నాడు వాడు. నువ్వేదో ఒక డిసిజన్ తీసుకోవాలి. ఇప్పుడు లేదు 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 అంటే కుదరదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ పాలకొండ చెరువుకి నేను ఎన్నిసార్లు వచ్చినా ఒంటరిగా రాలేను. ఇప్పటికీ కూడా చాలా కష్టం ఉంటుంది నాకు. మా తమ్ముడు ఏదో తీసుకొచ్చేసాడు, కానీ ఇక్కడ ఇలా తిరుగుతున్నారు నాకు గుర్తుండట్లేదు, అది ధ్యాస లేదు. ఇప్పుడు మీరు ఏదో ఒక తెలియని ప్రదేశానికి వెళ్ళారు, కారు మీద బైక్ మీద వెళ్ళారు. కరెక్ట్గా మీరు వెళ్ళేసరికి ఇలాగ బైక్ మీద ఇలాగ వెళ్ళారు మీరు. ఇక్కడ టీ జంక్షన్ వచ్చింది. టీ అంటే తెలుసు కదా, ఐదర్ యూ కెన్ గో టు ద రైట్ ఆర్ లెఫ్ట్. యూ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్. నీకు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. కుడికి వెళ్ళాలో ఎడంకి వెళ్ళాలో నీకు తెలియట్లేదు. ఇక్కడ టీ కొట్టు ఉంది, ఇక్కడ. అప్పుడు నువ్వేం చేస్తావు? టీ తాగుతావా? టీ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతావా?
టీ దగ్గర వాడు టీ కొట్టాడు కంపల్సరీగా తెలుసు. టీ కొట్టాడు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కుడి వైపుకి వెళ్ళనా ఎడం వైపు వెళ్ళనా అని అడిగావు అనుకో, ఎటు వైపుకి వెళ్ళమని చెప్తాడు వాడు. వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్? డెస్టినేషన్ అంటే తెలుగులో నీ గమ్యం. నీ గమ్యం ఏది? నీ గమ్యం ఏది? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నువ్వు వెళ్ళవలసిన ఊరేది? అప్పుడు నువ్వు అన్నావు, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అన్నావు. అప్పుడు నువ్వు రైట్ అయినా వెళ్ళొచ్చు, నువ్వు ఎటు వెళ్ళినా ప్రాబ్లం లేదంటాడు. సరే, డిసిజన్ దేని మీద ఆధారపడుతుందో? నీ గమ్యం క్రైటీరియా బిఫోర్ యూ మేక్ ఏ డిసిజన్, బిఫోర్ యూ మేక్ ఏ. ఇప్పుడు నీవు తీసుకునే నిర్ణయము ఆలోచనను వెంబడిస్తున్నప్పుడు, నీవు నిర్ణయం తీసుకోకముందు నీవున్న స్థితి ఇంపార్టెంటా కాదా? మళ్ళా చెప్తున్నాను, ఒకసారి అర్థమవుతుంది. నిర్ణయం తీసుకోకముందు, ఆలోచన తర్వాత ఏ స్థితిలో నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావో ఇంపార్టెంటా కాదా? స్థితి అంటే అర్థం ఏంటి? కత్తి. కత్తి మెడ మీద ఉంది, అది స్థితి. ఈడు కనుక నేను డబ్బు అని అన్నానంటే నన్ను చంపేస్తాడు. నీకు డబ్బు కాపాడుకోవాలని ఉంది ఒక సైడు నీ కోరిక, కాకపోతే కత్తి ఏం చేస్తున్నాను నిన్ను? నా ప్రాణం పోతే డబ్బులు చెప్తుంది, డబ్బు ఇంకెక్కడది? ప్రాణమే లేనప్పుడు ప్రాణాన్నైనా కాపాడుకుందామనే ఆలోచన మరొక శక్తి బయట నుంచి వస్తుంది. అప్పుడు నీ నిర్ణయము దేని మీద ఆధారపడి ఉంటుంది? స్థితి మీద. స్థితి మీద నీ నిర్ణయం ఆధారపడి, నీకు డబ్బే, నీ ధనము, నువ్వు కష్టార్జితము ఇష్టమైనప్పటికీ నీవున్న స్థితిలో డబ్బొద్దు, ప్రాణమే ముద్దు అంటున్నావు. ఎందుకంటే లేకపోతే చంపేస్తాడు వాడు. చూసారా? అప్పుడు నీ ఇష్ట ప్రకారంగా డిసిజన్ తీసుకున్నావు నువ్వు, స్థితిని బట్టి. స్థితిని బట్టి. అర్థమవుతుంది అనుకున్నా, దయచేసి చేయొద్దండి, అర్థమైతే. ఇంతకంటే నేను సింప్లిఫై చేయలేను. అర్థమైందా? అంటే నీ స్థితిని బట్టి నీ నిర్ణయం ఉంది. నీ స్థితి బాగోలేదనుకోండి, నీ నిర్ణయం కూడా బాగోలేదు. అందుకే దేవుడు అన్నాడు, ఆదాము మంచి చెడ్డలను ఎరిగిన వాడై మనలో ఒకని వంటి వాడాయను అన్నాడా లేదా? అన్నాడు. ఆదాముకు ఇప్పుడు మంచి ఏదో చెడేదో తెలుసు. ఎందుకంటే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దన్నా తిన్నాడు. వెరీ గుడ్. తిన్నాడు. తినొద్దన్నా తిన్నాడు. హవ్వమ్మ రాకుండా తినలేదు. మరి తిన్నాడా? ఎక్కడుందా ప్రశ్న? ఎవరికైనా తెలుసా? ఆదాము మోసపరచబడలేదు కానీ, ఎవరైనా తీరు దయచేసి. తిమోతి తీయవచ్చు. వెరీ గుడ్. తిమోతిలోనే ఉంటుంది. మొదటి తిమోతి 2:15 చూడండి. వెరీ గుడ్. మొదటి తిమోతి 2వ అధ్యాయము 14-15. 14 చదవండి ఎవరైనా చక్కగా. చూడండి వాక్యం ఎంత అందంగా ఉంటుందో మీకు. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు అడుగుతాను కాబట్టి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. చాలు చాలు, అంత చాలు. ఆదాము మోసపరచబడలేదు. ఎప్పుడు? స్త్రీ రాకముందు. ఆదాము అంటే ప్రేరేపణ వచ్చింది అపవాది దగ్గర నుంచి ఆదాముకి, కాకపోతే లొంగలేదు. అంటే డిసిజన్, మంచి డిసిజన్ తీసుకున్నాడు ఆదాము. ఆ స్థితిలో ఏంటి? మంచి నిర్ణయము తీసుకుని, నేను తినకూడదు ఎందుకంటే దేవుడు చెప్పాడు తినొద్దని అని నిర్ణయం తీసుకుని తినకుండా ఉన్నాడు. ఎప్పటి వరకు? హవ్వమ్మ వచ్చేటంత వరకు. ఇంతకీ హవ్వమ్మ ఎవరు? సాటి అయిన సహాయం వచ్చిందంటే స్థితి ఎంటర్ అయిందని. అది మర్చిపోకండి. సాటి అయిన సహాయం అంటే ఏదో వచ్చేసి హెల్ప్ చేసేసి, ఆవిడ కూడా తినివ్వకుండా ఆదామును ఆపిందా? తినిపించిందా? అది
అంటే అప్పుడు మరి ఆదాం ఎందుకు ఆ డిసిజన్ తీసుకుని తినేశాడు? క్రియ అంటే ఇక్కడ తినటం, తినొద్దన్న ఫలాన్ని తినటం అనేది క్రియ. మరి హవ్వమ్మ రాకముందు బాగానే నిర్ణయం తీసుకున్నాడు, అతని నిర్ణయం పర్ఫెక్ట్గా ఉంది, తినకుండా ఉన్నాడు. ఆజ్ఞను అతిక్రమించలేదు ఆదాము. అందుకే దైవవాక్యం చూడండి, ఎక్కడో క్రొత్త నిబంధనలు చెప్తున్నాడు. అది అక్కడ మనకు అర్థం కాదు. ఆది కాండంలో ఆదాము మోసపరచబడలేదు కానీ తర్వాత స్త్రీ అవ్వ చదవండి. ఆదాము స్త్రీ మోసపరచబడి అపరాధములో పడాను. ఆమె పడింది, ఆమెతో పాటు ఆమె భర్తను పడేసింది అపరాధంలో. ఎందుకంటే స్త్రీ వచ్చినప్పుడు, సాటి అయిన సహాయం వచ్చినప్పుడు ఆదాము స్థితి ఒత్తిడిలో తీసుకున్నాడు. తింటావా, నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమైతే తిను. భార్య అలాగే చెప్తుంది, భర్త అలాగే చెప్తాడు. యూ లవ్ మీ? ఎస్, ఐ లవ్ యూ వెరీ మచ్, డూ వాట్ ఐ సే. తప్పుగా అర్థం చేసుకోకుండా, ఇది విశ్వాసానికి పరీక్ష. అంతేగాని భార్యను ద్వేషించండి, భర్తను ద్వేషించండి అని కాదు. దేవుడు ఒక పరీక్ష నిమిత్తం ఇద్దరిని జత చేస్తున్నాడు. అంటే ఒత్తిడిలో కూడా ఆదాము నిలబడాలి. కానీ ఒత్తిడిలో ఏం చేశాడు? చేయరాని తప్పు చేసి దేవుని ఎదుట దోషిగా నిలబడ్డాడు. మనము కూడా అలాగే మంచి చెడ్డలు తెలుసు, కానీ మన నిర్ణయము ఏ క్రియకు దారితీస్తుంది? చెడ్డ క్రియకు దారితీస్తుంది. ఎందుకంటే మన స్థితి బాగోలేదు. ఇలాగుంటే బాగానే ఉంది. మన స్థితి ఎలా ఉంది? ఒరిగిన స్థితి అంతా నదిగా. అది ఎవరినో చూడకండి, మళ్ళీ పక్కోడిని చూడకండి, మనల్ని చూస్తే తెలిసిపోద్ది ఆ స్థితి మనలో బాగోలేదని. అందుకే భక్తుడు అంటాడు, మంచి చేయాలన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నా వల్ల కావడం లేదు. అంటే ఏంటి? నా నిర్ణయం బాగుంటలేదు. మంచి అనే కోరిక నా హృదయంలో కలుగుతుంది, కానీ నా దేహము నేను కోరని కీడుని చేసేస్తుంది. చేయరాని కీడుని చేసి చెడ్డ క్రియను బయటికి తీసుకొస్తుంది. హృదయాలోచన బాగుంది, కానీ నేను తీసుకున్న నిర్ణయం యొక్క స్థితి మాత్రం బాగోలేదు. ఆ స్థితిని బట్టి నా నిర్ణయం తప్పు అయింది. తప్పు నిర్ణయం ద్వారా తప్పుడు క్రియ బయటకు వస్తుంది. దాన్ని డిజైర్. ఈవెన్ దో వి నో గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడ్డలను ఎరిగిన స్థితికి ఆదాము వెళ్ళినా దేన్నే చేయగలుగుతున్నాడు? చెడ్డ క్రియనే చేస్తున్నాడు. ఎందుకంటే స్థితి పోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు స్థితి బాగుంది, కానీ తర్వాత పడిపోయాడు. ఆదామే పడ్డాడా? నువ్వు నేను కూడా పడ్డామా? నువ్వు నేను కూడా పడ్డాము. చాలామంది అంటారు యథార్థవంతులు అంట. మరి ఎలా యథార్థవంతులు? యథార్థవంతుడు అయితే క్రీస్తు నీకు అక్కర్లేదు. యు డోంట్ నీడ్ క్రైస్ట్. యథార్థవంతుడిని ప్రభువా అని ఎవరు ప్రార్థన చేశారు? పరిసయ్యుడు చేసింది అదే ప్రార్థన. ఏదన్నా తప్పు ఉందన్నాడా తనలో? లేదు. నేను వారం ఉపవాసం ఉన్నాను, నా సంపాదన ఎంతటిలో దశంభాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, ముమ్మారు ఉపవాసం ఉంటున్నాను, ఇదిగో అక్కడున్న ఆ సుంకరి కంటే నేను చాలా బెటర్, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చూసారా ప్రార్థన ఎలా ఉందో? తామే నీతిమంతులమని అనుకొని వారితో చెప్పిన ఉపమానం ఇది. ఎవరితో? పరిసయ్యులు. ఏ పరిసయ్యులు అలాంటి వాళ్ళు? తామే నీతిమంతులమని అనుకుంటారంట వాళ్ళు. అంటే మాలో తప్పు లేదు, వీఆర్ వెరీ పర్ఫెక్ట్ బీయింగ్స్ అనుకునే వాళ్ళు పరిసయ్యులు. అలాంటి వాళ్ళతో ఈ ఉపమానం చెప్పాడనమాట. అంటే నాయన నీ స్థితి బాగోలేనప్పుడు నీ నిర్ణయం కరెక్ట్ కాదు, నీ నిర్ణయం కరెక్ట్ కానప్పుడు నీ నుండి వచ్చే క్రియ కూడా కరెక్ట్ కాదు, మంచి ఫలం నీకు రాదు. ఇది ఎప్పుడు స్థితి అనుకుంటున్నారు? మన తల్లి గర్భంలో నుండి వస్తున్నాం చూసారా, మొదటి జన్మ. ఆ జన్మలో మనకు వచ్చే స్థితికి
అందుకే అంటాడు నీతిమంతుడు లేదు, ఒక్కడు కూడా లేదంటే ఒక్కడు కూడా సత్క్రియ చేయలేకపోతున్నాడు. మన మొదటి జన్మ నుండి మనకి సత్క్రియ రావటం లేదు, మన దేహం నుండి మంచి క్రియ రావటం లేదు. ఆ క్రియ మంచిది కాదని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఇంతకని చాలామందికి మన క్రియ కరెక్ట్ కాదని అసలు గ్రహింపు ఉండదు. నేను చాలా మంచి, అందుకే ఏమంటాడు, నరుల క్రియలు వారి దృష్టికి యథార్థముగా కనబడుతున్నాయంట. నేను చెడ్డవాడిని అని ఎవడైనా అంటే నీకు దుస్సును కోపం చేస్తుంది. ఎందుకంటే యూ డోంట్ అగ్రీ టు దట్ యూ హ్యావ్ ఎ బ్యాడ్ డీడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. చాలా తప్పు. ఎందుకంటే మన స్థితి మనము తెలుసుకోకపోవడం దౌర్భాగ్యము. ఎందుకంటే నీ స్థితిని నువ్వు తెలుసుకోనంత వరకు నీలో పశ్చాత్తాపము కలగదు. రాతి బండలాగా ఉంటావు నువ్వు, మనసు మారదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి? పశ్చాత్తాపం. ఏంటది? రిపెంటెన్స్. ఎలాంటి పశ్చాత్తాపము? దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి మనిషికి. ఎప్పుడు కలుగుతుంది? నీ స్థితి నీకు తెలిసినప్పుడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపింపగలడు అన్నాడు మహాభక్తుడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడు. ఈ ప్రార్థన నీ నోటంతా నా నోటంతా వస్తుంది. అసలు ఎంత ఏడుపు వస్తుందో తెలిసింది అసలు. అంటే అలాంటి స్థితిలో ఉన్నాం మనము క్రీస్తులోనికి రాకముందు. కానీ ఎందుకు? మన డిజైర్, మన వాంఛ అదే అంటున్నాడు. పాపము వాకిక పొంచియుండును. అక్కడే ఉందంట హృదయంలో. లోపల బయటకు వస్తామా? పాపం బయట లేదు, లోపల ఉంది, పొంచి ఉంది. దానికి నీ మీద వాంఛ, డిజైర్ కలుగుతుందండి. డిజైర్ ఎప్పుడు కూడా మన డిజైర్ని బట్టి మన డిసిజన్స్ ఉంటాయి, మర్చిపోకండి. డిజైర్ అంటే ఏంటి కాదు, స్థితి. దేని మీద నీకు బాగా వాంఛ ఉందనుకోండి, ఆ హృదయ వాంఛను బట్టి నీ నిర్ణయం ఉంటుంది. అదే ఒరిగిన స్థితి, డిజైర్. ఐ వాంట్ టు చూస్. నేను బాగా రాశాను, మీకు పంపించాను అనుకుంటా. ఏంటది? ఐ నో వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్. అది ఇంగ్లీష్లో బాగుంటుంది. అది చూడండి ఎలా ఉంటుందంటే, దేవుడు పాపము చేయడు. చేతన చేయడ? అసలు దేవుడికి పాపము చేసే స్థితి ఉందా లేదా? పాపము చేయగలడా? చేయలేడా? దేవుడు పాపము చేయగలడా? చేయలేడా? ఆలోచించుకోండి. క్వశ్చన్ సింపుల్, చాలా సింపుల్. ఇక దేవుడికి పాపము చేసే సామర్థ్యత లేదా? శక్తి లేదా? శక్తిహీనుడా? లేదు. దేవుడు పాపము చేయలేకపోవటం అనేది, అంటే దేవుడు పాపము చేయలేడు, ఎందుకంటే ఆయనకి ఇష్టము లేదు. అది ఆయనకి వాంఛ లేదు. వెరీ గుడ్, దట్ ఇస్ ద బెస్ట్ వర్డ్. ఆయనకి డిజైర్ లేదు, పాపము చేయాలనే వాంఛ లేదు. అదే అది ఎలా ఉందంటే, దేవుడు పాపము చేయలేకపోవటం అనేది ఆయనలో శక్తి లేకపోవటం కాదు, కానీ ఆయనలో పాపం పట్ల కోరిక లేకపోవటం అనేది. వాంఛ లేదు ఆయనకి, పాపం మీద డిజైర్ లేదు. హీ హాజ్ నో డిజైర్ టు సిన్. ఆదాము నుండి పుట్టిన మనకు నైతిక స్వేచ్ఛ లేదు. ఉందా లేదా? స్వేచ్ఛ, నైతిక స్వేచ్ఛ. నైతిక స్వేచ్ఛ అంటే మంచిని ఎన్నుకునే స్థితి మనకు ఉందా లేదా? మరలా నైతిక స్వేచ్ఛ, స్పిరిచువల్ ఫ్రీడమ్. బిఫోర్ కమింగ్ టు క్రైస్ట్, బై ద వే, క్రీస్తు దగ్గరికి రాకముందు నైతిక స్వేచ్ఛ నీకు. నైతిక స్వేచ్ఛ అంటే మంచి చెడు నీకు తెలుసు, కానీ నీ అంతటా స్వతహాగా మంచిని ఎన్నుకోగలుగుతున్నావా లేదా? మంచి చెడ్డను
కొన్ని మనల్ని వదిలేయండి, ఆదాము గారి దగ్గరికి వెళ్దాము. పండు తిన్న తర్వాత ఆదాముకి మంచి ఏదో చెడేదో తెలుసో తెలియదా? తెలుసు. మంచి చేయగలిగాడా, చెడు చేశాడా? ఎలాగా దానికి రుజువు? నేను తినొద్దన్న పండు నీవు తింటివా అడిగినప్పుడు, సాటి అయిన సహాయముగా నీవు నా పక్కన నిలబెట్టిన స్త్రీ వాటిలో కొన్ని నాకు వచ్చి తీసుకుని వచ్చి తినిపించింది కాబట్టి నేను తిన్నాను తప్ప అది నిజమా అబద్ధమా? అబద్ధం. అబద్ధం అనేది దేవుని లక్షణమా, దుష్టుని లక్షణమా? ఎవరి లక్షణాలు వచ్చి చేసేసారా? అంటే కోరిక దేని పట్ల ఎక్కువ ఉంది ఆదాము గారికి? చెడు పట్ల. మంచి చెడు తెలిసి, ఎందుకంటే ఫలాన్ని తిన్నాడు కదా. ఏ ఫలాన్ని తినొద్దన్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మీరు తినకూడదు. బట్ తిన్నాడు కాబట్టి దేవుడే అంటున్నాడు ఆదాముకి ఇప్పుడు మంచి చెడ్డలు ఎరిగిన వాడే మనలో ఒకరి వంటి వాడాయను అని దేవుడే అన్నాడు, అనలేదా? తెలిసినప్పుడు దేవుడిలాగా ప్రవర్తించాడా, దుష్టుల్లాగా ప్రవర్తించాడా? అది ఆదాము మాత్రమే కాదు, ఆదాము గర్భాన పుట్టికొచ్చిన ప్రతి ఒక్కడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఇది నేనన్నా అడగచ్చుమా? అందుకే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు వాడి దురాశలనే మీరు నెరవేర్చగోరుచున్నారు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడతాడు. ఇప్పుడు మనము కూడా స్వభావాన్ని అనుసరించి మనం అబద్ధం ఆడేస్తాం, తప్పులు చేసేస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్నది పాప స్వభావము. అది ఎక్కడి నుంచి వచ్చింది? అపవాది దగ్గర నుంచి వచ్చింది. ఆడే అపవాది. అందుకే మనకి నైతిక స్వేచ్ఛ లేదు. మంచి తెలుసు, తెలవటం గొప్ప కాదు, కానీ మంచిని చేయాలనే నిర్ణయము తీసుకోలేకపోతున్నాము. ఎందుకంటే మన హృదయవాంఛ చెడు వైపుకి చాలా ఉంది. చెడు ఇటు ఉందనుకోండి, మంచి ఇటు ఉందనుకోండి, నేను ఇటువైపుకి ఉన్నాను, ఎక్కువ వంగిపోయి వాంఛ ఎక్కువ ఇటువైపుకి ఉంది. ఎటువైపుకి అయితే నీ హృదయ వాంఛ ఉంటుందో నీ నిర్ణయం కూడా అటువైపుకే వంగుంటుంది. అప్పుడు నీ దేహం ఏం చేస్తుంది? నీ నిర్ణయాన్ని బట్టి క్రియ చేస్తుంది. నీ నిర్ణయము గుడికి వెళ్దామా, సినిమాకి వెళ్దామా, గుడికి వెళ్దామా, సినిమాకి వెళ్దామా. గుడి అయితే దేవుని మాటలు బోధిస్తారు, దైవ జ్ఞానం వస్తుంది, పరలోకం వెళ్ళవచ్చు, ఆత్మీయంగా ఎదుగుతాను. ఎంత బాగుంటుంది, పరిశుద్ధులు ఉంటారు, మంచి సహవాసం దొరుకుతుంది. సినిమా అయితే బాగోదు, గొడవ రోజా, అదంతా మంచిది కాదు అని తెలుసు, కానీ సినిమాకే నిర్ణయం ఏం తీసుకున్నాను? సినిమాకి అయితే ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, గొడవ ఉండదు, ఇంత ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుందా మీకు? అదే బెటర్ కదా. ఎందుకు తీసుకుంటున్నావా నిర్ణయము? వాంఛ ఎక్కువ ఉంది, అటు ఒరిగిపోయి ఉన్నాం మనము. కంపల్సరీగా నువ్వు సచ్చినట్టు అదే తీసుకోవాలి డిసిజన్. దేర్ ఇస్ నో అదర్ వే. అందుకే చేతులు ఎత్తేసాడు మహానుభావుడు. అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇంకెవరు దారి లేదు. చేతులు ఎత్తేసే స్థితి మనది. మనల్ని ఎవడొచ్చి కాపాడలేడు. దైవ వాక్కులు చెప్తున్నాయి స్పష్టంగా. అందుకే ప్రతి ఒక్కరూ ఎవరి పాదాల దగ్గరికి రావాలి? క్రీస్తు పాదాల దగ్గర. ఒక్కసారి అక్కడికి వెళ్దాము. భక్తులు ఎలా పలుకుతున్నట్టు ఎంత బాగుంటుంది చూడండి మాటలు. రోమపత్రిక ఫస్ట్ కొంచెం ఏడులో చదివేసి కొన్ని వచనాలు ఇప్పుడు మీకు అర్థమైపోయింది కాబట్టి నేను చక్కగా చదువుకుంటూ వెళ్ళిపోతాను. మీకు క్లియర్గా అర్థమవుతుంది. 7వ అధ్యాయానికి వెళ్ళిపోయింది. ఎవరైనా కొంచెం స్లోగా చదివితే బాగుంటుంది. స్పష్టంగా రోమియోలకు రాసినటువంటి పత్రిక 7th చాప్టర్ చదువు. అనగా నా శరీరం ఫస్ట్ నుంచి చదివే స్పీడ్గా
ఏడు మొదటి వచనం ఈ నుంచి. మొదటి వచనం చదువు. సహోదరులారా, ఆ, మనుష్యుడు బ్రతికినంత కాలమే ఉమ్, ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ఆహా. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. ఇశ్రాయేలీలతో వెరీ గుడ్. భర్త గల స్త్రీ ఆ, భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని ఆ, భర్త చనిపోయిన ఎడల ఆ, భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. వెరీ గుడ్. కాబట్టి ఆ, భర్త బ్రతికి ఉండగా ఆ. ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల ఆ, వ్యభిచారిని అనబడును గాని ఆ, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక ఆ. వేరొక పురుషుని వివాహము చేసుకునినను వ్యభిచారిని కాకపోవును. ఉమ్, కావున నా సహోదరులారా, ఉమ్. మనము దేవుని కొరకు ఆ, ఫలము ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదువు. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు ఎవరి కొరకు? దేవుని కొరకు. ఫలం అంటే ఏంటి? క్రియలు. క్రియలు. వెరీ గుడ్. మంచి పని. ఇప్పుడు ఫలం ఎవరికి రావాలి? దేవునికి దేవునికి రావాలి. ఏ ఫలం కావాలి ఆయనకి? మంచి మంచి ఫలమా ఫలం. చెడ్డ ఫలమా? మంచి ఫలము. దేవుని కొరకు మనము ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైపోయారు. అంటే ధర్మశాస్త్రము విషయమై మృతులవటం అంటే ఏంటి చూడండి, చాలా కీలకంగా రాస్తారు పౌలు గారు ఇప్పుడు కూడా. ఏలయనగా ఆ, మనము ఆ, శరీర సంబంధమై ఉన్నప్పుడు ఆ, మరణార్థమైన ఫలమును ఫలించుటకై ఆ, ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు ఆ. మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. వెరీ గుడ్. ఇప్పుడైతే ఆ, దేని చేత నిర్బంధింపబడిదిమో ఆ, దాని విషయమై చెడిపోయిన వారమై ఆ, చనిపోయిన ధర్మశాస్త్రము నుండి ఉమ్, విడుదల పొందితిమి కనుక ఆ, మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆ. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఒకసారి అడుగుతా. చూసారా పారాగ్రాఫ్ బుర్ర హీట్ ఎక్కిపోయింది నాకు ఈ చదువుతున్నప్పుడు. ఇప్పుడు మీరు చెప్పేయాలి అంటే నా నుండి దేవుడు కోరుకున్న క్రియ అయితే బయటికి రావట్లేదని చెప్పేస్తున్నాడు గ్రంథకర్త. రావట్లేదు బయటికి. ఇది ఎలా రావట్లేదు? ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో నన్ను పాపానికి అమ్మి పడేసింది. ఎందుకంటే నేను దోషిగా నిలబడిపోతున్నాను దేవుని ఎదుట. ఎందుకంటే నా శరీరము దేవుని ధర్మాన్ని బట్టి క్రియ చేయట్లేదు. చేయటం లేదు. అది నా శక్తి, నా వల్ల అవటం లేదు. తెలుసుకుంటున్నాను వాక్యము, కానీ వాక్యము కోరుకున్న విధముగా నా దేహం అయితే పని చేయటం లేదు, పని చేయట్లేదు. ఇప్పుడు ఎలాగా? ఆ ధర్మశాస్త్రం నుండి విడుదల నాకు కావాలి ఇప్పుడు. అందుకే ఇశ్రాయేలుని దేవుడు సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ పర్వతం దగ్గర సుమారు సంవత్సరం పాటు ఆపేసి వాళ్ళని గుడారాలు వేసుకోమని మోషే గారు పర్వతం మీదకి ఎక్కి దేవుని ధర్మాన్ని తీసుకుని కిందకి వచ్చాడు. ఈ ధర్మాన్ని పట్టుకుని మీరు వాగ్దాన భూ ప్రాంతానికి మీరు వెళ్ళాలి. సుమారు 40 సంవత్సరాలు తిప్పి 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 తీసుకుని వెళ్ళాడు. ఎందుకు? ఇంతకీ ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది? వాళ్ళని సంహరించింది. మొత్తం చచ్చిపోయారా లేదా? ఎందుకు? నరహంతకులుగా తేలారు వాళ్ళ దేవుని దృష్టిలో. దుర్మార్గులుగా తేల్చిపడేసింది. ఏది? ధర్మం. ఎందుకంటే ధర్మాన్ని వాళ్ళు చెయ్యలేక. ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళ స్థితి బాగోలేదు. ఆ బాగోలేదు అన్న వాళ్ళ స్థితిని వాళ్ళకి తెలియజేసింది ఏంటి? ధర్మశాస్త్రము అనే అర్థం. ద మిర్రర్ షోడ్ దెమ్ దట్ దేర్ స్టేట్ ఈస్ నాట్ గుడ్. స్థితి బాగోలేదురా నాయన అని ఒక చిన్న బిడ్డకి తల్లి ఎలాగైతే అర్థం చూపించి నీ ముఖం అంతా మురికితో నిండి ఉందరా బిడ్డ, వెంటనే స్నానం చేద్దుగలరా అని తల్లి ఎలాగైతే బిడ్డని స్నానం గదిలోకి తీసుకెళ్ళి ఒళ్ళంతా కడుగుతుందో, ధర్మశాస్త్రం వచ్చి ఇశ్రాయేలీల స్థితి బాగోలేదని రుజువు చేసింది. దానికి ఏంటి ఆధారం అంటే ఒక్కడు కూడా వాగ్దాన భూ ప్రాంతంలోనికి ప్రవేశపెట్టబడలేదు. నన్ ఎంటర్డ్. ఎందుకంటే వాళ్ళు సంహరింపబడ్డారన్న మార్గం అంది. అందుకే ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రం అనే వంతెన మీద వీళ్ళు పైకి ఎక్కేద్దామని చూశారు. కొంచెం 2 అడుగులు వేస్తున్నారు, కూలిపోతున్నారు, 2 అడుగులు వేస్తున్నారు, కూలిపోతున్నారు. అలాగని కొన్ని ధర్మశాస్త్రము క్రీస్తు దగ్గరికి నడిపించడానికి
బాల శిక్షకుడు అన్నప్పుడు క్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపట్ల, నా ఎంతటి నేను పైకి ఎక్కెళ్ళిపోతాను అని పరిసయ్యుడు ప్రార్థన చెప్తుంది మనకి. ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్న పరిసయ్యుడు అదే ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు అనుకున్నట్టు నేను ఉపవాసం ఉంటున్నాను, 10వ దశభాగాన్ని ఇచ్చేస్తున్నాను. సంఘాల్లో ఇప్పుడు జరుగుతున్నది అదే. దశభాగం ఇచ్చేసినంత మాత్రం నువ్వు నుంచి నెక్కేసి పైకి వెళ్ళిపోతావా? అవుతుందా? నీ వల్ల అవుతుందా? నీ వల్ల కాదు. వీళ్ళు ఏం చేశారు? ఈ ఆచరించేస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక క్రీస్తుతో నీకు పని ఏంటి? ఒక మూర్ఖులారా, అది మీకు మిమ్మను క్రీస్తు దగ్గరకు నడిపించడానికి బాల శిక్షకుడుగా వ్యవహరించింది అంతే. క్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో మీకు ఇంకా పని లేదు. యూ డోంట్ నీడ్ దట్ ట్యూటర్. ఇట్ ఇస్ జస్ట్ ఎ ట్యూటర్ అది. మీరు క్రీస్తు దగ్గరకు వచ్చి శ్రేష్టమైన దగ్గరకు వచ్చేసిన తర్వాత మరలా ధర్మశాస్త్రం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? అది మీ వల్ల కాదు. ఎందుకంటే అది మీ స్థితిని మాత్రమే చూపిస్తుంది, మీ స్థితి బాగోలేదని చూపించడానికి. అదే ఇక్కడ అంటే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితే తప్ప మనము ఎందుకు చేయలేము చెప్పండి. ఇప్పుడు మన క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు దేని నుండి విమోచన దొరుకుతుంది మనకి? ధర్మశాస్త్రం నుండి. ఎందుకంటే నా అంతటి నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేను. బైబిల్ స్పష్టం. ధర్మశాస్త్రం మూలంగా ఏ నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు నో. ఇప్పుడు ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాక నేను సత్క్రియ చేయగలను. ఎలాగా? క్రీస్తు ద్వారా. అంటే ఇప్పుడు సత్క్రియ చేయకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళలేవు. బైదవే అయితే నేను ధర్మశాస్త్రం నుండి విడుదల దక్కేస్తుంది కాబట్టి ధర్మశాస్త్రంకి నాకు సంబంధం లేదు, కేవలం దేవుని కృప ద్వారా నేను పనులకు వెళ్ళిపోతాను అనే మూర్ఖత్వంలోనికి వెళ్ళకూడదు. క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి నువ్వు. సత్క్రియ. ఎందుకంటే ఏలే అనగా ఏమని ఉంటుంది? ఎఫెసీ పత్రికలో ఏలే అనగా మనము వాటి యందు నడుచుకొనవలెనని మన కొరకు నిర్ణయించిన సత్క్రియ చేయటకై మనము ఆయన యందు సృజింపబడిన వారమై ఉన్నాము. క్రీస్తులో సృష్టింపబడటం అంటే క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి బాప్తి